సో మీరు చూస్తున్నారు బాటిల్ గాలంతో చేపల వేట. సో మరొకసారి బ్రదర్ చక్కగా బాటిల్ని నీళ్ళలోకి వేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇంతకు ముందు కూడా ఈ వీడియో మీరు చూసే ఉండొచ్చు. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో బాటిల్ గాలంతో చేపల వేట చేయడం అనేది ప్రత్యేకమైందండి. ఎందుకంటే ఈ బాటిల్ గాలంతో నేను చాలా చేపలు పట్టాం. అలా పట్టిన చేపల వీడియోలను మన ఛానల్లో మేము పెట్టడం జరిగింది. చాలామంది ఇష్టపడ్డారు. సో చాలామంది బ్రదర్స్ కూడా అడుగుతున్నారు, మరొకసారి లైవ్లో పట్టిన అంటే ఏ విధంగా పడతారు బాటిల్ గాలంతో, ఆ బాటిల్ గాలాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారో చూపించండి అని బ్రదర్ మహేష్ అడగడం జరిగింది, మన సబ్స్క్రైబర్. ఆయన కోసం ఈ వీడియో చేస్తా ఉన్నాం. చూడండి, ఇప్పటివరకు చేపలు పట్టిన చేపలన్నీ బాటిల్ గాలాలతోనే పట్టడం జరిగింది. ఇద్దరు బ్రదర్స్ కూడా చక్కగా బాటిల్ గాలంతో చేపలు పట్టడం జరిగింది. సో మరొకసారి మీకు చూపిస్తాను, చూడండి. మరొక 2 నిమిషాల్లో చేపను ఖచ్చితంగా బ్రదర్ బయటికి లాగటాన్ని మీరు చూస్తారు. ఇంకోండి, సో ఆ విధంగా గోధుమ పిండిని ముద్దగా చేసుకున్న తర్వాత ఆ ముద్ద కలిగిన ఆ గోధుమ పిండిని ఆ బాటిల్ చుట్టూ రాయడం జరుగుతుంది. అలా బాటిల్ చుట్టూ రాసిన తర్వాత అద్భుతంగా ఆ గోధుమ పిండి తినడం కోసం చేపలు లోనకు వెళ్తాయి, మనం బయటికి లాగేస్తూ ఉంటాం. అందుకే దీన్ని బాటిల్ మాయా అంటారు. సో ఎస్ మరొకసారి బాటిల్ గ్యాలంతో చేపల వేట చూడండి, చూపిస్తా ఉన్నాను. బ్రదర్ ఏ విధంగా బాటిల్ గ్యాలాన్ని బయటికి లాగబోతా ఉన్నాడో చూడండి. దాంట్లో ఏ విధంగా చేప ఉండబోతుందో కూడా మీకు చూపిస్తాను. అయిపోయినట్టుంది బ్రో, అదే వెళ్ళిపోయినట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఉంది, చేప ఉంది, సైలెంట్గా ఉంది. చూశారు కదా, బాటిల్ గ్యాలంతో చేపల వేట.